హలో ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడడానికి వచ్చేసాం. డే 18 గురించి స్టార్ట్ చేయడమే. నిన్న టాస్క్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఆ టాస్క్ గురించి మాట్లాడడంతో స్టార్ట్ చేస్తారు. అంటే నిన్న స్టిక్స్ రెండు ఇరిగిపోతాయి కదండి మన నిఖిల్వి, అవి వాటి గురించే మాట్లాడతారు. ఇంకోటి సోనియా అండ్ మన ప్రేరణ ఇద్దరు కూడా దాని గురించి బాగా అంటే బాగా లొల్లి పెడతారు. లొల్లి పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి నిఖిల్ మన యష్మిని అంటాడు. యష్మిని పక్కకి వెళ్ళి ఆడుకో అంటే, నువ్వు కూడా వెళ్ళి పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్పి అంటుంది. అదైతే నాకు కొంచెం వల్గర్గా అనిపించింది, ఎందుకంటే ఒక అమ్మాయిని అలా అనడం నాకైతే బాగా అనిపించలేదు. యష్మి అండ్ ప్రేరణ గారు ఇద్దరు మాత్రం సంచాలకుదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. సంచాలకు వచ్చేసి లోపల ఉన్న బెలూన్స్ని బయట ఉన్న బెలూన్స్ని లోపలికి వేయచ్చు కదా అని చెప్పేసి చాలాసేపు మాట్లాడతారు. నాకు అదే అనిపించింది, కరెక్టే కదా. అంటే ఆల్రెడీ యష్మి అంటుంది, ఏమన్నా అంటుందా ఆమె పెద్ద యువరానా ఉన్న కాడనే ఉంటుందా, సంచాలక అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి గట్టిగానే అంటుంది యష్మి. అది కూడా మంచిగా అనిపించింది. ఇంకోటి ప్రేరణ వచ్చేసి ప్రేరణ, నాగమణికంట అండ్ విష్ణుప్రియ ఈ ముగ్గురు కలిసి ఫుడ్ తిందామని చూస్తుంటారు. అయితే ప్రేరణ మాత్రం ఫుడ్ గురించి అది మన విష్ణుప్రియతో అంటది. విష్ణుప్రియతో అనకుండా జస్ట్ ఆమె వేసే విధానము అంటే మనకు కూడా అది అనిపిస్తుంది, ఇంద్రనాయన ఇట్లా ఏదో అంటే ఆమె ఆల్రెడీ విష్ణుప్రియ కూడా అంటది, ఈ జైల్లో వేసినట్టు వేసింది ప్రేరణ నాకు అని చెప్పేసి, హట్ అయినా అని చెప్పేసి అంటది. ఇంకోటి, నువ్వు ఎగ్స్ గురించి నాకు నామినేట్ చేసినావు, ఈ దోశ వేయడానికి నువ్వు ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తున్నావు అని చెప్పి కూడా అంటది ప్రేరణతో. అన్న తర్వాత విష్ణుప్రియ వెళ్ళి పక్కకి వెళ్ళి చాలా ఏడుస్తుంది. ఏడిచినప్పుడు ఏమైతే ఏడుస్తుంటే మన నాగమణి కంట వచ్చేసి, నువ్వే పేరెంట్నే తప్పు చేసింది మొత్తం, అంటే ఆమె చేసే బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు, అందుకనే ఆమె అట్లా అయిందని చెప్పేసి నాగమణి కంట అంటాడు. విష్ణుప్రియ మాత్రం ఏడుచుకుంటూ ఇట్లా అంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది, ఇంట్లో సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఇట్లా అంటే జైల్లో ఒక మామూలు ఎలా చేస్తారో అలా అలా పడేస్తుందని చెప్పేసి విష్ణుప్రియ అందరితోటి డిస్కస్ చేస్తుంటుంది. అది చేసిన తర్వాత ప్రేరణ మళ్ళీ పృథ్వీ వెళ్ళి ప్రేరణకి చెప్తాడు, వద్దమ్మా ఎందుకు దీన్ని షార్ట్అవుట్ చేసుకో అని చెప్పేసి చెప్పేవారు కల్లా మళ్ళీ ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియకి మళ్ళీ అంటే దోశ తీసుకొని వచ్చేసి మళ్ళీ ప్రేరణ విష్ణుప్రియ ఇద్దరు ఒకటే అయిపోతారు. మధ్యలో హైలైట్ ఏంటంటే, ఇక్కడ నాగమణి కంట ఇక పప్పు అన్న అనుకోవచ్చు, అది పప్పు ముద్దలాగా అయిపోతాడు. ఎందుకంటే నాగమణి కంట అట్లా అంటే వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా అర్థమైపోతుంది అసలు అంటే ఈయనే ఎక్కువ చేస్తున్న దానికి వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేకుండా కూడా అనిపిస్తుంది. అది ఆల్రెడీ ప్రేరణ వచ్చి ఈ మాటనే అంటుంది మణికంఠతో అన్నప్పుడు, నువ్వెందుకు ఇంతగానో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి ప్రేరణ అన్నప్పుడు, నేనెందుకు ఓవర్ యాక్షన్ చేసినా, ఇదంతా నువ్వు నా మీదకి తిప్పుతున్నావా, నీ తప్పు నువ్వు చేసిన తప్పంతా నా మీదకి రుద్దుతున్నావా, అంటే నువ్వు తప్పు చేసిన దాన్ని ఎరేజ్ చేసుకుంటున్నావు అంటే రబ్ చేసుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత, లేదు నువ్వు చేసిన దానికే ఇదంతా అయింది, నేను విష్ణు మంచిగానే ఉన్నాం, దానివల్లనే ఇదంతా ఇంత పెద్ద రచ్చ అయింది ఇక్కడ అన్నట్టు మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే, మళ్ళీ నాగమణి కంటకు ప్లస్ మన ప్రేరణకి ఇద్దరికి అసలు మామూలుగా వారు జరగదు. ఆమె ఒక 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 టైప్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఆమె చెప్పే వర్డ్స్ కూడా పోరా పోరా అని చెప్పి వల్గర్గా మాట్లాడుతుంది. అది అంటే జనాల సూచనలో కూడా మంచిగా అనిపిస్తుంది. సీతు కూడా అంటుంది మధ్యలో వచ్చేసి, ఎందుకు అట్లా మాట్లాడుతుంది ఆమె అని చెప్పేసి. అది అంత అక్కడి వరకు వాళ్ళిద్దరు గట్టిగానే అంటే గొడవలు మాత్రం గట్టిగానే అవుతాయి. అలాగే మన సోనియా వచ్చేసి మన పృథ్వీని అండ్ నిఖిల్ని ఇద్దరి ముగ్గురితో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, పృథ్వీని నువ్వెవరు నాతో మాట్లాడడానికి అని చెప్పేసి పృథ్వీని నిన్న టాస్క్లో అడిగితే పృథ్వీ అలిగి పక్కెళ్ళి కూర్చుంటాడు. ఎందుకు రాను అట కూర్చున్నావు అని నిఖిల్ అడిగితే, ఇట్లా జరిగింది రాత్రి సంఘటన అని చెప్పి అన్న తర్వాత, అవునా అంత పెద్ద మాట అన్నదా అని చెప్పేసి అంటారు. ఇక మళ్ళీ తెల్లారి అంటే బిగ్ బాస్ మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అవ్వడం మగధీర సినిమాలోని రామ్ చరణ్ సాంగ్ బంగారు కోడిపేటతో స్టార్ట్ అవుతుంది. అంటే బంగారు కోడిపేటకి లాస్ట్లో కోడిపేటకి కొంచెం సింక్ ఉంటుంది అన్నమాట. అది నన్ను లాస్ట్లో మాట్లాడుకున్నాం. సీతు మళ్ళీ నిఖిల్ గురించి అంటే ఇది మాట్లాడుతుంటుంది. అంటే ఈ పాట అయిపోయి గుడ్ మార్నింగ్ చెప్పేసిన తర్వాత సీతు వచ్చేసి మన నిఖిల్ గురించి మాట్లాడుతుంటుంది. అంటే వచ్చిన 2 వీక్స్ ఉన్న నిఖిల్ ఇప్పుడు అసలు ఎందుకు అట్లా అయిపోతుందని చెప్పేసి సీతు అంటుంది. సీతు అన్న తర్వాత
ఇక్కడ మళ్ళీ సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు కలిసి అంటే వాళ్ళిద్దరు ఒక పక్క కూర్చొని ఇట్లా నీ రాత్రి అన్నాను అని చెప్పేసి మొన్న నైట్ జరిగిన విషయాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత అభయ్ అండ్ నిఖిల్కి మళ్ళీ టాస్క్ పెడతాడు బిగ్ బాస్. అభయ్కి ఏమో జనరల్ స్టోర్ ఇస్తాడు, మన నిఖిల్కి వచ్చేసి సూపర్ మార్కెట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇద్దరికి 30 minutes టైం పెట్టి ఇద్దరిని వాళ్ళ రేషన్ని తీసుకోమని చెప్తాడు. ఇద్దరు అంటే ఫుల్ రేషన్ తీసుకుంటారు. ఇంకోటి సోనియా అండ్ ప్రేరణ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒక పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏమైంది అసలు అని మాట్లాడుకుంటుంటే సోనియా వచ్చేసి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంటుంది. అది ఎట్లా చెప్తుంటుంది అంటే నేనే ప్రపోజ్ చేసిన, ఇదంతా అయింది నా వల్లనే, కాకపోతే ఆయన ఇంకా సెటిల్ కాకపోవడం వల్లనే నేను యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ సెటిల్ కాలేదు. కానీ ఇక్కడ పృథ్వీని నిఖిల్ని మాత్రం భలే ఆడుకుంటుంది, అసలు మామూలుగా కాదు. ఇంకోటి మన అభయ్ వచ్చేసి ఏం చేస్తాడంటే ఆల్రెడీ రేషన్ తీసుకున్న తర్వాత ఒక టైం లిమిట్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎంత టైం లిమిట్ వచ్చేసి 14 అవర్స్ టైం లిమిట్ వచ్చినప్పుడు మన బిగ్ బాస్ ఇద్దరిని అంటే 14 అవర్స్లో మీ ఇద్దరు ఎంత టైం పెట్టుకుంటారో నాకు సంబంధం లేదు, ఈవెన్ వెజిటేబుల్స్ కట్ చేసినా సరే అక్కడి వరకు ఖచ్చితంగా నేనైతే కౌంట్ చేస్తాను అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత వీళ్ళు అంటే 2 టీంలో డివైడ్ చేసి మళ్ళీ వండుకున్న తర్వాత 2 టీంలు వండుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇద్దరు కలిసి అంతే వాళ్ళకి సరిపోయేంత వంట వండుకుంటారు. అలాగే మళ్ళీ ప్రభావతి 2.0 అని చెప్పేసి మనకు ప్రోమో వస్తుంది. అండ్ ప్రభావతి 2.0 అంటే ఎవరైతే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ నాకు ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి ప్రభావతి అంటది. ప్రభావతి అన్న తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయినాక భయ్య ఏం కొట్టుకుంటారు ఒక్కొక్కరు. అసలు అబ్బాయి నిఖిల్ ఓము ప్లస్ మన పృథ్వీ అయితే ఒకే దిక్కు. అసలు పృథ్వీని అయితే ఓం గారు మస్తు బదలాడుతుంటారు, మీరు అట్లా ఆడొద్దు అని చెప్పేసి. నాకైతే అది చూడడానికి ఇంద్రనాయన ఇదంతా అనిపించింది. ఎందుకు ఇంతగానం కొట్లాడుకుంటారు మన రేషన్ గురించి ఇంతగానం కొట్లాడాలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి మన అభయ్ అండ్ మన మణికంఠ వచ్చేసి అక్కడ ఉంటాడు, ఎక్కడ మన ఎక్స్ తీసుకునే దగ్గర ఉన్నప్పుడు విష్ణుప్రియ అండ్ నబీల్ గారు కూడా అసలు గట్టిగా ఆడతారు. ఆడినప్పుడు ఏమవుతుందని విష్ణుప్రియ తన లోపల పెట్టుకున్నప్పుడు ఆమె బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తుంటుంది. బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు నబీల్ అంటాడు అనమాట, నబీల్ ఎందుకు ఇంతగానో బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నావు, అసలు నాది అంటే నా స్ట్రాటజీ అదని చెప్పేసి ఆమె ఇట్లా సెకండ్ అలా కొట్టేస్తుంది దాన్ని. ఇంకోటి సోనియా కూడా అంటది, అంటే వీళ్ళందరూ గొడవలు జరుగుతూనే ఉంటాయి, నాన్ స్టాప్ గొడవ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు గొడవ పడుతున్నారా ఆట ఆడుతున్నారా అది అసలు అర్థమే కాదు, అసలు అట్లా ఆ రేంజ్లో గొడవ పడతారు అసలు. ఇంకోటి మన సోనియా వచ్చేసి సోనియా అండ్ ప్రేరణ ఇద్దరు ఒక పక్క కొట్లాడుతూనే ఉంటారు, ఎక్స్ తీసుకుంటూనే ఉంటారు. అది మాత్రం మస్తు అనిపిస్తుంది మనకు. అంటే ఒక పక్క కొట్లాడుతూ ఇంకో పక్క ఆట ఆడుతూనే ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఫస్ట్ సారి ఏమో మన కాంతార శక్తి టీంకి ఏమో 21 వస్తాయి, కాంతార టీంకి ఏమో 10 ఎగ్స్ వస్తాయి. అండ్ సెకండ్ సార్ ఆడినప్పుడు వచ్చేసి 6 ఎగ్స్ ఏమో ఏంది మన 66 ఎగ్స్ ఏమో నిఖిల్ వాళ్ళకి వస్తాయి, ఓన్లీ 34 ఏమో అబ్బాయి వాళ్ళకి వస్తాయి. ఆ ఎగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రేపు ఒక ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్, అది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంటుంది. ఇంకా కొన్ని టాపిక్స్ మర్చిపోయా అనుకుంటాను, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.